హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము మటన్ తలకాయ కూర అయితే చేసామండి. అది ఎలా చేశానో నీకు ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తానండి. చూడండి, సింపుల్ ప్రాసెస్, అంత కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. తలకాయ కూర తీసుకొని ఫస్ట్ సాల్ట్ వాటర్తోనే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు పసుపు వేసి మొత్తం కలుపుకొని కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి అడుగంటకుండా. చూడండి, 3 విజిల్స్ అయితే వచ్చాయి, ఉడికిపోయింది. ఇప్పుడు ఒకటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ కూడా అందులోనే వేసుకోండి. ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఉడకపెట్టుకున్న తలకాయ కూరని అందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అలాగా కలుపుకోవాలి. చూడండి, చాలా బాగుంటుంది సింపుల్గా. మేమైతే ఎప్పుడు ఇట్లనే చేస్తాము. తెలంగాణ స్టైల్ అయితే ఇలానే చేస్తారు. చూడండి, మొత్తం అలా కలుపుకోవాలి. గంటతోని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కూర అయితే కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. కొంచెం తలకాయ కూర కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ అయితే కారం వేసాను. మసాలా కూడా వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి. చూసి వేసుకోండి. అన్నీ చూసి వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువే వేసాము. తలకాయ కూర కదా, కొంచెం ఎక్కువే ఉండాలి అని చెప్పేసి వేసాను. మొత్తం వేసిన తర్వాత అలా అంతా కలుపుకోవాలి. లాస్ట్ కొంచెం వాటర్ పోసుకోవాలి. గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం మసాలా వేసుకోండి. కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బాయ్.